హలో హాయ్ ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాం. నా వీడియో ఫస్ట్ టైం చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, ఒక లైక్ ఇవ్వడం మాత్రం అస్సలు మర్చిపోకండి. ఇక్కడ వచ్చి ఫ్రైడే రోజు నైట్ అయితే KFC తీసుకొచ్చారనమాట. యాక్చువల్లీ మేము బుధవారం ఎప్పుడైనా తినాలనుకుంటే వెన్స్డే రోజే తీసుకొస్తారనమాట. అంటే ఆ రోజు ఆఫర్ పెడతారనమాట. ప్రతి వీక్ కూడా బుధవారం అయితే ఆఫర్ పెడతారు. ఎప్పుడైనా తినాలనుకుంటే రెగ్యులర్ ఏం కాదు, ఎప్పుడైనా అనుకుంటే మాత్రం ఆ వాళ్ళు చేస్తారు. బట్ ఇక్కడ వచ్చి ఫ్రైడే అయితే తీసుకొచ్చారనమాట. ఇది ఫస్ట్ టైం అనమాట. ఆద్య కూడా టేస్ట్ చేయడం, తనకి కూడా నచ్చినట్టుంది. అప్పుడప్పుడు పెడుతూ ఉంటాము. ఇప్పుడైతే ఇంకా చికెన్ కూడా చిన్నపిల్లలకి పెట్టకూడదు అంటున్నారు కాబట్టి అప్పుడప్పుడు ఇలా పెడుతూ ఉంటాం కాబట్టి ఇంక చికెన్ అయితే మానేద్దామని అనుకుంటున్నా. మరి చూడాలి ఎంతవరకు అవుతుందో. ఇంకా ఇక్కడ వచ్చి సాటర్డే రోజు అనమాట, సాంబార్ కోసం అని చెప్పి కాయగూరలన్నీ అయితే కట్ చేసి పెట్టారనమాట. మా ఇంట్లో శనివారం ఒక్క రోజు మాత్రమే ఖచ్చితంగా నాన్ వెజ్ అయితే వండరనమాట. ఆ రోజు అయితే అస్సలు ఇంకా నాన్ వెజ్ అనేది చేయరు. సాటర్డే తప్ప మిగిలిన రోజుల్లో ఎప్పుడైనా సరే మాకు కావాలనుకుంటే ఇంకా నాన్ వెజ్ అయితే చేసుకుంటాం అనమాట. ఇంకా సాటర్డే కంపల్సరీ ఆ రోజు నాన్ వెజ్ అన్నది ఇంకా చేయరనమాట. ఓన్లీ వెజ్ అనమాట. ఆ రోజు ఖచ్చితంగా అయితే సాంబార్ అయితే పెడతారు. ఇంకా అన్నిటికన్నా చాలా ఈజీ అంటే ఏంటంటే సాంబారే. నాకైతే చాలా ఈజీగా అనిపిస్తుంది. ఇట్లా సాంబార్ చేయడం చాలా కష్టంగా అనిపించేది అనమాట. బట్ ఇక్కడికి వచ్చాక నాకు ఏమనిపించింది అంటే చాలా ఈజీ. అంటే నాకు అయితే సాంబారే, పప్పుచారు అలా కన్నా సాంబార్ చాలా ఈజీగా అనిపిస్తుంది. ఇక్కడ వచ్చి ఫస్ట్ మనం ఏవైతే కూరగాయలు వేసుకుంటామో అవన్నీ కట్ చేసేసుకుని తర్వాత కొన్ని వాటర్లో కొంచెం పసుపు వేసుకుని ఉడికించేసుకున్నాక తర్వాత పప్పు కుక్కర్లో పెట్టుకుంటాం కదా, సరిపడా పప్పు కూడా వేసేసుకుని తర్వాత సరిపడా చింతపండు పులుపు రసం కూడా వేసేసుకోవడమే అనమాట. నాకైతే ఈజీగా చెప్పేస్తున్నాను, బట్ ఇక్కడ కనిపించేది కూడా అలానే అనిపిస్తుంది. అలాగే తర్వాత కొంచెం సరిపడా ఉప్పు, కారం వేయలేదు. అంటే ఇది కొంచెం దీంట్లో సాంబార్ పౌడర్ ఉంది కదా, అది కొంచెం రెడ్గా ఉండటం వల్ల కారం వేయలేదు. సాంబార్ పొడి రెడ్గా ఉంది కాబట్టి సరిపోద్ది. అలాగే ఇక్కడ వచ్చి పోపు, సాంబార్ మరిగిపోయింది, పోపు కూడా రెడీ చేస్తారనమాట. చాలా తక్కువే పెట్టారు సాంబార్ కూడా. అలాగే పక్కన దీనికి కాంబినేషన్ గా అయితే ఫ్రై చేశారనమాట. బీరకాయ ఫ్రై చాలా రోజుల తర్వాత కొని బీరకాయలు అయితే ఫ్రై చేశారు. ఇంతకు ముందు బాగా కాసాయి, ఇప్పుడైతే ఇంకా ఆపేసినాయి. మళ్ళీ స్టార్టింగ్ పాదు పెట్టామన్నమాట, ఇప్పుడే వస్తున్నాయి. అలాగే సాంబార్ కూడా రెడీ అయిపోయింది అనమాట. బీరకాయ ఫ్రై అయితే చాలా తక్కువగా ఉంది, అందుకే ఒక బంగాళదుంప అయితే కర్రీ చేద్దామని చెప్పి ఇక్కడ కర్రీ అయితే చేస్తాను. అలాగే పాలకూర వేసి చేద్దామని మేమైతే పాలకూర ఎక్కువగా యూజ్ చేస్తాం అనమాట. అంటే ఇంట్లో ఉండటం వల్ల కొంచెం ఎందులో అయినా వేస్తాను అనమాట. అరటికాయ ఇలా బంగాళదుంప చేసినప్పుడల్లా ఇలా పాలకూర వేస్ట్ చేస్తే మా ఇంట్లో బాగానే ఇష్టంగా తింటారనమాట. ఇంకా ఇంట్లో ఎలాగ పాలకూర ఉంది కాబట్టి ఇంకా చేస్తున్నాను. అలాగే ఇక్కడ ఉప్పు, కారం, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసి ఈ పాలకూరని వాటర్ వేయకుండా కర్రీ చేస్తే చాలా బాగుంటుంది. మనం పాలకూర వేస్తాం కదా, దాంట్లో కొంచెం సాల్ట్ వేసినప్పుడు కొంచెం వాటర్ కంటెంట్ అనేది వచ్చేస్తుంది అనమాట. ఇంకా వాటర్తో కర్రీ అయితే కుక్ అయిపోద్ది. లాస్ట్లో కొంచెం ఆయిల్ యాడ్ చేసి ఇలా ఉడికించేసుకుంటే కర్రీ అయితే చాలా బాగుంటుంది. ఇక్కడ వచ్చి ఇంకా జీడిపప్పు వేస్తున్నారు ఏంటి అనుకుంటున్నారా? ఇవాళ వచ్చి స్వాములకి ప్రసాదం చేసేద్దామని చెప్పి ఇక్కడ ప్రసాదం కోసం అయితే జీడిపప్పు, కిస్మిస్ కొంచెం నెయ్యిలో అయితే వేయించేసి పక్కన పెట్టేసుకుంటున్నారు. ఇవాళ ఈవినింగ్ అయితే ప్రసాదం చేస్తారనమాట. ఇంకా ఇది వచ్చి నేను మా ఇంట్లో బ్రెడ్ అయితే ఉంది, ఎప్పటి నుంచో బ్రెడ్ హల్వా చేద్దామని చెప్పి ఆ బ్రెడ్ని అలా ఫ్రిడ్జ్ లో పెట్టి ఉంచాను అనమాట. ఇప్పటికైతే ఆ బ్రెడ్ హల్వా చేద్దామని చెప్పి వీటిని బయటికి తీసి స్లైసెస్ లా ఇలా కట్ చేశాను. పప్పు, కిస్మిస్ వేయించేసాక ఇంకా అదే ప్యాన్ లోనే అవి తీసేసి ఇంకా కొంచెం నెయ్యి వేసుకుంటూ అయితే ఈ బ్రెడ్ ని కూడా వేసేసి వేయించుకుని తీసేస్తున్నాను అనమాట. కానీ నెయ్యి మాత్రం అసలు చాలా బాగా పట్టేసింది. అంటే చాలా తక్కువ పడుతుందేమో అనుకున్నాను, కానీ నెయ్యి అయితే చాలా ఎక్కువే పట్టిందండి. ఇంట్లో చేసుకోవడం బట్టి సరిపోయింది, కానీ కొనుక్కుంటే అసలు చాలా ఎక్కువే పడుతుంది అనమాట. అంతేకాకుండా చాలా గ్యాస్ మొత్తం చాలా మెస్సీ కూడా అయిపోయింది అనమాట. ఇంత ఎలా ఉంటే నాకు ఏదైనా చెయ్యాలనుకున్నప్పుడు కొంచెం ఈ గ్యాస్ కూడా చాలా నీట్గా ఉంటే చేయాలనిపిస్తుంది. అలాగే అడ్జస్ట్ ఉన్నాయి కదా, అవి కట్ చేసేయాలని చెప్పి అంటే మొత్తం కట్ చేసాను. బట్ చాలా వేస్ట్ అయిపోతుందని చెప్పి మళ్ళీ ఇంకా ఎంత వేస్ట్ ఎందుకులే అని చెప్పి నేను మళ్ళీ కొంచెం నెయ్యి వేసుకుంటూ వీటిని కూడా ఇంకా వేయించేసాను అనమాట. కొంచెం అయితే అనుకోవచ్చు కానీ మరి ఇంత పోతుందంటే ఎందుకులే అని చెప్పి నేను ఇంకా అది కూడా వేయించేసి పెట్టేసాను. సర్లే ఇంట్లోకే కదా, ఏదైతే అవుతుంది, బాగోపోతే అప్పుడే చూద్దామని చెప్పి అనుకుని అది కూడా వేయించేసాను అనమాట. ఇప్పుడు వచ్చి ఇంకా షుగర్ తీసుకున్నాను. ఆ బౌల్తో అయితే షుగర్ తీసుకున్నాను అనమాట. ఇంకా అదే బౌల్తో వాటర్ తీసుకున్నాను. ఆ బ్రెడ్ మొత్తం వేయించేసుకున్నాక దాన్ని బట్టి చూసి ఒక అంచనాగా ఆ బౌల్ షుగర్ అయితే తీసుకున్నాం అనమాట. అంటే కరెక్ట్ కొలత అంటే మాకు ఇంకా తెలియలేదనమాట. ఇంకా అలా సరిపోతుందిలే కరెక్ట్ గా, అప్పుడు సరిపోకపోతే అప్పుడు చూద్దాం అనుకున్నాం. కరెక్ట్ గా సరిపోయింది ఆ బ్రెడ్ కి. అలాగే షుగర్ సిరప్ కి కూడా కరెక్ట్ గా సరిపోయింది. అలాగే షుగర్ సిరప్ వచ్చి ఒక తీగ భాగం వచ్చేంత వరకు చూసుకుని అప్పుడు ఈ బ్రెడ్ ని కొంచెం వేసుకుంటూ ఈ పాకంలో కలిసేలాగా బాగా కలిపేసుకోవాలి. ఈ బ్రెడ్ నెయ్యిలో వేపాం కదా, నెయ్యి ఇష్టపడిన వాళ్ళు
ఆయిల్లో కూడా వేయించుకోవచ్చు అనమాట. ఇలా మొత్తం కలిసిపోయాక ఇప్పుడు యాలకి పౌడర్ కూడా కొంచెం వేసేసుకోవడమే. లాస్ట్లో కొన్ని పాలు అయితే యాడ్ చేసుకోవాలి. పాలు కూడా నచ్చితే వేసుకోవచ్చు, లేకపోతే ఇంకా అలానే సర్వ్ చేసుకోవచ్చు అనమాట. బట్ కొంచెం పాలు వేసుకుంటే బాగుంటుంది అనిపించి మేమైతే కొన్ని పాలు అయితే యాడ్ చేసుకున్నాము. పాలు వేసుకున్నాక అయితే నెయ్యి మొత్తం ఇలా పైకి వచ్చేంత వరకు కుక్ అయిందనమాట. తర్వాత ఇంకా జీడిపప్పు కిస్మిస్ వేసేసుకున్నాం. వేసుకోవాలనుకుంటే కొంచెం కలర్ వేసుకుంటే ఇంకా బాగా నీట్గా కనిపిస్తుంది. కలర్ వేయకపోయినా చాలా నీట్గా అయితే కనిపిస్తుంది. ఫస్ట్ టైం చేసినా కూడా చాలా బాగా వచ్చింది అనమాట. టేస్ట్ అయితే అదిరిపోయింది. బ్రెడ్ హల్వా అయితే మా ఇంట్లోనే చేసామన్నమాట. స్వామునికి ప్రసాదం ఏం చేసామన్నది నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను. ఇప్పటికి ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.